లక్ష్మి సిరిగా ఎందుకు మారిందో తెలుసుకోవాలని కేదార్ అనుకుంటాడు. కేదార్కి సంధ్య కాల్ చేసి ఓ హాస్పిటల్లో ఓ పేషెంట్ ఉన్నారని తెలిసిందని చెప్తుంది. కేదార్ త్వరగా సంధ్యకి అక్కడికి పంపి తాను వస్తానని చెప్తాడు. ఇక లక్ష్మి విహార్ని గుర్తు చేసుకుని బాధపడుతూ అద్దంలో మారిపోయిన తన మొహం చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే విహార్ని హాస్పిటల్లో చూస్తుంది. విహార్తో పాటు యమున కూడా ఉండటంతో చాలా కంగారు పడుతుంది. అంతలోనే ఈ రూపంలో ఉన్న నన్ను ఎవరు గుర్తుపట్టరు అని అనుకుంటూ విహారి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది లక్ష్మి. ఇక విహార్ని ఫాలో అయిన లక్ష్మి అందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత నర్సుని పిలిచి ఏమైందని ఇంటి పెద్దయనకి పిలిచి వచ్చింది. కండిషన్ సీరియస్ అని చెప్పడంతో లక్ష్మి షాక్ అయిపోతుంది. తర్వాత విహారి వాళ్ళు భక్త వాత్సల్యాన్ని చూడడానికి వెళ్ళడంతో లక్ష్మి కూడా వెళ్తుంది. పెద్దయనతో అందరూ ఏమైంది, ఎలా పడిపోయారని అడిగితే పెద్దయన అంబికను చూసి కళ్ళు తిప్పుతాడు. ఇక లక్ష్మి తాతయ్య గారిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి మీరంతా ఇక్కడే ఉంటే ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు, బయటకు వెళ్ళండి అని అందరినీ పంపించేస్తుంది డాక్టర్. తర్వాత డాక్టర్ వచ్చి పెద్దనకి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ పేరాలసిస్ రావడం వల్ల కొన్నాళ్ళు మాట్లాడలేరు, నడవలేరు అని చెప్తారు. అందరూ షాక్ అయితే అంబిక మాత్రం రిలాక్స్ అయిపోతుంది. పెద్దయిన పరిస్థితికి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ లక్ష్మి దగ్గరికి వచ్చి నీ గురించి చెప్పమ్మా, నువ్వెవరు, నీ పేరేంటి, నీ వాళ్ళెవరు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. లక్ష్మి ఏం సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోవచ్చా అని అడుగుతుంది. అప్పుడే కుదరదు అని డాక్టర్ అంటుంది. మరోవైపు సంధ్య కేదార్లు హాస్పిటల్కి వస్తారు. లక్ష్మి గురించి హాస్పిటల్లో తెలుస్తుందని అనుకుని ఇద్దరు లోపలికి వెళ్ళి రిసెప్షన్లో వివరాలు అడుగుతారు. లక్ష్మి ఫోటో చూసిన ఆవిడ రాలేదు అని చెప్తుంది. గుర్తు తెలియని పేషెంట్ ఎవరైనా వచ్చారా అని అడిగితే వచ్చారు, ఆమె ఎవరో తెలియదు, ఆమెకు చాలా దెబ్బలు తగిలాయి, సర్జరీలు కూడా అయ్యాయని నర్సు చెప్పడంతో కేదార్ సంధ్యలు డీటెయిల్స్ తీసుకుంటారు. ఇక విహారీ బిల్లు కట్టడానికి రిసెప్షన్ దగ్గరికి రావడం, కేదార్ చేతిలో ఉన్న లక్ష్మి ఫోటో కింద పడిపోవడం, అది విహారీ చూసే టైంకి కేదార్ లాక్కుంటాడు. మీరేంటి ఇక్కడ అని విహారీ అడిగితే కేసు పని మీద వచ్చామని చెప్తాడు. మీరిక్కడ ఏంటి అని అడిగితే మా తాతయ్య పడిపోయారని ఈ విషయం చెప్తాడు విహారీ. సిరి కేసు విషయంలో ఏమైనా క్లూ దొరికిందా అని విహారీ అడిగితే అదే పనిలో ఉన్నాను, త్వరలోనే సిరిని పట్టుకుంటామని కేదార్ అంటాడు. ఇక కేదార్ సంధ్య సిరి ఆలియాస్ లక్ష్మి దగ్గరికి వెళ్తారు. వెనక్కి తిరిగి కూర్చున్న లక్ష్మిని సంధ్య లక్ష్మి అని పిలుస్తుంది. లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. నిన్నే లక్ష్మి పిలుస్తుంది అని కేదార్ అంటాడు. లక్ష్మి వెనక్కి తిరగగానే ఇద్దరు చూసి షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.